ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ ఎంపిక దాదాపు పూర్తయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈ పదవి ఎవరికి దక్కుతుంది అనే దానిపైన పలువురు పేర్లు తెర మీదకు వచ్చాయి. బోర్డు కూర్పుకు మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచే పాలనా పరంగా ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పిన చంద్రబాబు చైర్మన్ నియామకం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారులను చంద్రబాబు ఏరి కోరి నియామకం చేశారు. ఈవోగా శ్యామలారావు, అదనపు జేఈఓగా కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి వచ్చిన వెంకయ్య చౌదరిని నియమించారు. గత 5 ఏళ్ల కాలంలో టీడీపీలో జరిగిన నిర్ణయాలు, ఆరోపణలపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ చైర్మన్ నియామకం పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివాదాలకు అవకాశం లేకుండా చైర్మన్ ఎంపిక చేయాలని భావిస్తున్నారు. తొలుత అశోక్ గజపతి రాజు పేరు ప్రచారంలోకి వచ్చినా ఆయన సుముఖంగా లేకపోవడంతో కొత్తగా 2 పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీకి అన్ని సమయాల్లో అండగా నిలిచిన ఒక మీడియా సంస్థ అధినేతకు అవకాశం ఇవ్వనున్నారు అని పార్టీలో ప్రచారం సాగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అదే సమయంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సినీ ప్రముఖ నిర్మాత పేరు తెర మీదకు వస్తోంది. గతంలో ఎస్వీబీసీ చైర్మన్ గా దర్శకుడు రాఘవేంద్రరావు పనిచేశారు. దీంతో ఈ నిర్మాతకు అవకాశం దక్కుతుంది అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో మరో పేరు పరిశీలనలోకి వచ్చింది అని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు గురించి పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో వేమిరెడ్డికి అధికారంలోకి రాగానే ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో వైసీపీ హయాంలో వేమిరెడ్డి ప్రశాంతి టీటీడీ బోర్డు సభ్యురాలిగా వ్యవహరించారు. ధార్మిక కార్యక్రమాల్లో వేమిరెడ్డి ఎక్కువగా పాల్గొంటారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి కోసం పార్టీ నుంచి ఒత్తిడి కనిపిస్తోంది. ఇద్దరూ చంద్రబాబుతో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్న నేతలు ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు తుది నిర్ణయం ఏంటి అనేది 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.